పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, విశాఖ డైరీ చైర్మన్, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ జన్మదిన వేడుకలు పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డ్ అశోక్ నగర్లో వైకాపా నగర కార్యదర్శి సరగడం పత్నిరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేకులు కట్ చేసి స్థానికులకు పంచిపెట్టి ఆడారి ఆనంద్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పత్నిరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పరుస్తున్నారని, ఆయన పాలనలో వివిధ సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కి రాపాల్ శ్రీను, మడక శ్రీనివాసరావు, కె మణి, సుబ్బలక్ష్మితో పాటు పలువురు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి, అలాగే ఈరోజు ఆడారి ఆనంద్ కుమార్ గారు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆయన ముఖ్యమంత్రి గారు పదవి ఇచ్చిన కాంచి ఆయన కూడా చాలా కార్యక్రమాలు చేశారు. పెన్షన్లు రాణిలు కూడా పెన్షన్ ఆయన చేతులతో అందివ్వడం చాలా అదృష్టకరం. మరి ఈరోజు ఆయనకి నేను బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈరోజు చేస్తున్న పథకాలు ప్రజలకు అందరికీ అందుతున్నాయి. ఏదైతే ఈ యొక్క పెన్షన్లో అవ్వాతాతలు ఉన్నారో వాళ్ళందరికీ తలుపు తట్టి మరి మా వాలంటీర్ ఇవ్వడం జరిగింది. మరి ఇక ఈ రానున్న ఎలక్షన్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏం చేస్తున్నారో చూసి ఓటు వేయాలని, ఈరోజు డబ్బు కూడా అమరుపోకుండా మరి ప్రజలందరూ మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అత్యంత మెజార్టీతోటి గెలిపించాలి. అదే ముందుగా మన ప్రాంతం పశ్చిమ నియోజకవర్గం చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులు ఈరోజు పోవాలంటే మీరు మంచి ఎమ్మెల్యేని ఎంచుకోండి. మీకు ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే మీకు ఒక ప్రజల్లో ఉంటారో వాళ్ళనే మంచి ఎమ్మెల్యే ఎంచుకోండి. ఎందుకంటే ప్రజలు ఈరోజు ఒక ఎమ్మెల్యేని దించాలన్నా, ఒక ఎమ్మెల్యేని పైకి లేపాలన్నా, ఒక ముఖ్యమంత్రిని దించాలన్నా, ఒక ముఖ్యమంత్రిని చెయ్యాలన్నా మనమే మన ఓటుతోటి వాళ్ళందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రులు అవుతున్నారు. ప్రధానమంత్రి కూడా అవుతున్నారు. మరి మీరు అందరూ ఆలోచించండి. మరి నాడు నేడు ఈరోజు స్కూల్ చూస్తున్నాం. గతంలో అయితే స్కూల్లోని పిల్లలు వెళ్ళడానికి కూడా ఒక డోర్ నుండి కాదు బాత్రూమ్కి వెళ్ళడానికి. మరి అటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు రావడం, ఈ హాస్పిటల్ కూడా స్కూళ్ళు చూస్తున్నాం. హాస్పిటల్ కేజీహెచ్లను అయితే లంచం ఇచ్చటం నేరం, లంచం తీసుకునే నేరం. ఈరోజు స్టిక్కర్ నేను ప్రతి కేజీహెచ్లోనే ప్రభుత్వ హాస్పిటల్ కూడా పెట్టడం. మరి ఇక్కడ లంచం కూడా ఈరోజు మొత్తం లంచం కూడా లేదు. కేజీహెచ్లు చూడండి, గత ప్రభుత్వంలో అయితే వాచ్మెన్ తాగిసి ఉండేవారు. ఈ రోజు అది లేదు. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ రాబోతుంది. మీకు ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకొక 10-15 సంవత్సరాలు మళ్ళీ ఆయన సీఎంగా మనం చూడాలి. ఎందుకంటే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రజల్లోకి చేరుతున్నాయి. గతంలోనే మనం చూసుకుంటే ఈ యొక్క పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ 10 మందికి వెళ్ళి 10 మంది చేతిలో రావాలి. అలా కాదు, అకౌంట్కి బటన్ నొక్కగానే వాళ్ళ అకౌంట్లో కూడా అమౌంట్ పడుతుంది. మరి ఈ నాడు నేడు చూస్తున్నాం. ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో ప్రతిపక్షాలందరూ ఈరోజు చాలా కుట్ర చేస్తున్నారు. ఆ కుట్ర మానుకోండి. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఇది ఛాలెంజ్ చేసి చెప్తాను నేను. మీరు ఎప్పుడైతే ఈ యొక్క ప్రభుత్వాన్ని విమర్శించకండి, అతను చేస్తున్న అభివృద్ధి పనులు చూడండి. ఈ అభివృద్ధి పనులు చూసి మీరు ఓటేయండి. దయచేసి మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ పథకాలు మీకు అందుతాయో ఆ పథకాలు అందుతున్నప్పుడు మీరు ఓటేయండి, లేదంటే మీరు ఓటేయకండి. నేను గంటాబంధంగా చెప్తున్నా. ఈ రోజు చూస్తున్నాం. మరి ఈ యొక్క సర్టిఫికెట్ కావాలంటే 15-20 రోజులు తిరగాలి. అలా కాదు, ఈ రోజు నేరుగా మీ ఇంటికి వస్తున్నాయి. ఈ యొక్క సర్టిఫికెట్లు ఏమో డెత్ సర్టిఫికెట్ కావాలన్నా, ఏది కావాలన్నా నేరుగా 24 అవర్స్లో మీ ఇంటికి చేరుతున్నాయి. అది మీరు అందరూ గమనించి మళ్ళీ ఈ యొక్క ముఖ్యమంత్రిని మీరు అందరూ ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం.